మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. చదివినటువంటి వాక్య భాగంలో మనము జీవంలోకి ప్రవేశించడానికి కొన్ని అభ్యంతరాలు కలుగుతాయి అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ అభ్యంతరాలు బయట నుండి కలగడం ఒక ఎత్తు అయితే, మన శరీరంలో మనకి స్వీయంగా అభ్యంతరం కలగడం మరొక ఎత్తు. క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడదాం, సత్యములకు సాక్షులుగా నిలబడదాం, ఆయనను ప్రతిబింబిస్తూ మాదిరికరమైనటువంటి జీవితమును జీవిస్తాం అని స్థిర విశ్వాసముతో, నిశ్చయతతో, నిరీక్షణతో దేవుని ఆత్మీయ యాత్రలో నడుస్తూ ఉన్న వారికి అభ్యంతరాలు కలిగించేటువంటి పరిస్థితులు బయట నుండి వచ్చేది ఒక కోణం అయితే, రెండోదిగా వారి శరీరంలో నుండి వారికి కలిగేది మరొక కోణం. అయితే వారి శరీరంలో ఆ అభ్యంతరం ఎక్కడ కలుగుతుందో దానిని వెంటనే నరికి చంపేయాలి, తీసివేయాలని వాక్యము తేటగా సెలవిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ కన్ను, నీ చెయ్యి, నీ పాదములు నిన్ను అభ్యంతరపరిస్తే వాటిని నరికి వేసుకో అని అంటున్నారు. దాని అర్థం మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను కత్తి తీసుకొని నరికి వేసుకోవాలా అంటే కానే కాదు. దాని అర్థం మనల్ని పాపము చేసే విధంగా యోచనలు, తలంపులు, ఆలోచనలు పుట్టిస్తున్నటువంటి ఆ క్రియలను మనం నరికివేయాలి. కొన్ని సహవాసాలు చెయ్యవలే ఎప్పుడు ప్రక్కనే ఉంటాయి, వాటిని మనం ఖండించాలి, వాటిని మనం నరికివేయాలి. కొన్ని సహవాసాలు వారు లేకుండా ఎక్కడికి వెళ్ళం, అటువంటి క్రియలు నరికివేయాలి. కారణం, ఆ చెయ్యి వలె ఉన్నటువంటి సహవాసాలు, ఆ పాదము వలె ఉన్నటువంటి సహవాసాలు దుష్ట త్రోవను నడిపించేవి, తిన్నని త్రోవ నుండి తప్పించేవి కనుక వాటిని మనం నరికివేయాలి. వారు కూడా రావాలి పరలోకానికి, వీరు కూడా రావాలి పరలోకానికి అని వారికి సువార్త చెప్పడం మంచిదే. కానీ వారు చేస్తున్నటువంటి వెళ్తున్నటువంటి మార్గాలలో, క్రియలలో మనం పాలిభాగస్తులము కాకూడదు. పొరపాటున ఆ వివేకం లేనటువంటి అజ్ఞాన క్రియలో ముందడుగు వేసినట్లయితే వారితో పాటు వీరు కూడా నరకానికి వెళ్ళవలసిన వారుగా ఉంటారు. కారణం ఏదనగా 2 చేతులు 2 కాళ్ళు అనగా కలిసి సహవాసంగా ఉన్నవారు ఇద్దరు కలిసి నరకంలోకి వెళ్తారు. అందుకే వాక్యంలో రాయబడినటువంటి మాట, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపించిన ఎడల ఇద్దరు కలిసి గుంటలో పడతారు కదా. అవును, గుడ్డివాడిగా మనం మార్చబడకూడదు. మనం వెలిగించబడిన వారుగా, మనోనేత్రాలు వెలిగించబడిన వారముగా, చక్కగా తిన్నగా చూస్తున్న వారముగా, క్రీస్తు శిలువ దర్శనమును కలిగిన వారంగా ఉండి చీకటి పాపపు క్రియల్లో ఉన్న వారిని మనం వెలుగులోకి నడిపించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట చెయ్యి, పాదము, అటువంటి సహవాసాలు వారు లేకుండా వీరు ఏమీ చేయరు. ఏది చేయాలన్నా వారు కావాల్సిందే. అట్టి క్రియలో వారి పాపపు క్రియలను బట్టి వీరు కూడా పాలిభాగస్తులు కావాల్సి వస్తుంది. అందుకే ప్రభు జాగరూకత కలిగి ఉండండి. మీ సహవాసాల విషయమై, మీ బంధాల విషయమై, మీ శుభకార్యాల విషయమై ప్రతి విషయంలో మీరు జాగరూకత కలిగి ఉండవలసిన వారు ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్నారు. మరియు ఆ క్రింద మనం చూస్తాం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించడం నీకు మేలు. చూసారా, ఇక్కడ మన దేహంలో మన నేత్రాలు మనలను అభ్యంతరపరుస్తూ ఉంటాయి. పేతురు అంటాడు, అందుకే వ్యభిచార స్త్రీని చూచి పాపం ఆశించకుండా ఉండలేని కన్నులు కలిగినటువంటి తరం ఒకటి ఉంది. ఆ కన్నులు కలిగినటువంటి వారు ఎంతసేపటికి పాపపు క్రియలే, పాపపు యోచనలే, మోసపు క్రియలే, సాతాను తంత్రాలతో, సాతాను ఉచ్చులలో చిక్కుబడిపోయి ఉన్నవారే. అట్టి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అటువంటి వ్యభిచార నేత్రములు కలిగిన వారు, పాపపు నేత్రములు కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ కన్ను నీకు అభ్యంతరం కలిగిస్తే నీ కన్ను విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ కన్నును పీకివేయడం నీకు మేలు. దాని అర్థం నిజంగా మన కళ్ళను పీకివేసుకోవాలంటే కానీ కాదు. మన కన్నులకు ఏదైతే రమ్యతను, ఆకర్షణీయతను కలిగించి మన సమయాన్ని దొంగిలిస్తూ, మన పరిశుద్ధతను దొంగిలిస్తూ, పవిత్రతను చెరిపివేస్తున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చంపివేయాలి. కొందరిని చూస్తూ ఉంటే వారు ఎప్పుడు ఆ కంప్యూటర్లో, ఆ ఫోన్లో నిమగ్నమైపోయి ఉంటారు, ఆ డిజిటల్ సోషల్ మీడియాలో నిమగ్నమైపోయి ఉంటారు. చూడకూడనివి చూస్తూ ఉంటారు. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మర్చిపోతూ ఉంటారు.
దేవునికి రావాల్సినటువంటి మహిమను దొంగిలిస్తూ ఉంటారు. ఎట్టకేలకు కంటికి ఆశించినదల్లా చూస్తూ చేస్తూ ఆ పాపపు యోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అట్టివారు నేత్రాశ కలిగిన వారుగా ఉన్నారు అన్న సంగతి వాస్తవం. అట్టివారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. నేడైతే మనం ఈ వాక్యం వింటుండగా మన నేత్రములు దేవుని యొక్క త్రోవ నుండి తప్పించే విధంగా మన ఆధ్యాత్మిక స్థితికి అభ్యంతరం కలిగిస్తున్నాయా? మన చెయ్యి మనకు ఆత్మీయతలో అభ్యంతరం కలిగిస్తున్నదా? మన పాదము మనకు అభ్యంతరం కలిగిస్తున్నదా అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కారణం ఒకటే, మనం దేవుని రాజ్యానికి వారసులము కావలసిన వారము. ఆయన రాజ్యానికి వారసులము అవ్వాల్సినటువంటి స్థితిలో అభ్యంతరపరిచేటువంటి పరిస్థితులను గుర్తించి వాటికి దూరంగా ఉండడం అనేది ఆత్మీయ మెలకువ అని మనము గమనించాలి. గెహజీని చూస్తే అతడు దేవుని సేవ చేయడానికి అడుగు వేశాడు, కానీ అతని కన్ను అతనికి అభ్యంతరం కలుగు చేసింది. ధనాన్ని చూసినప్పుడు తన కన్నును కాచుకోలేకపోయాడు, తన హృదయమును కాచుకోలేకపోయాడు, తన పాదములను కాచుకోలేకపోయాడు, తన చేతులను కాచుకోలేకపోయాడు. ఎట్టకేలకు దేవుని త్రోవలో నుండి తప్పిపోయాడు, దేవుని సేవలో నుండి దూరం అయిపోయాడు, దేవునికే దూరం అయిపోయాడు. కేవలం అతని శరీరంలో అతనికి కలిగినటువంటి అభ్యంతరం. మరెవరు బయట నుండి ఎవరు వచ్చి గెహజీకి ఏ సలహా ఇవ్వలేదు, గెహజీకి ఎవరు సహాయం చేయలేదు, గెహజీకి ఎవరు ప్రక్కనే ఉండి తోడుగా లేరు. కేవలం తన శరీరంలో ఉన్నటువంటి తన అవయవాలే తనకు అభ్యంతరమును కలుగు చేసినాయి. తన అభ్యంతరమును బట్టి తను దేవుని రాజ్యానికి వారసుడు కాలేక సేవల నుండి బయటకు అడుగు వేసి పరలోకానికి దూరం అయిపోయాడు. ఇంత చిన్నదానికి దేవుని రాజ్యమునకు రాకుండా ఏ విధంగా అభ్యంతరంగా మార్చబడుతుందని మనం ఆలోచించినట్లయితే, ప్రభు అన్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూచువాడు ఎవ్వడు కూడా నా రాజ్యానికి వారసుడు కాడు అని చెప్పారు. దాని అర్థం, సేవ చేయడానికి అడుగు పెట్టి దేవుని కొరకు సత్య సాక్షిగా నేను నిలబడతానని విశ్వాస జీవితాన్ని ప్రారంభించి ఆయన రక్తంలో కడుగుబడి ఆయన కొరకు జీవించాలనేటువంటి తాపత్రయం కలిగి ఉండి ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతూ మరలా పాపపు లోకం వైపు అడుగు వేస్తే, క్రీస్తు తిన్నని త్రోవను, సత్య మార్గాన్ని, పవిత్ర త్రోవను విడిచిపెడితే వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. గెహజీ చేసింది అదే. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన చేతులు, మన పాదములు, మన నేత్రములు, మన హృదయము, మన తలంపులు మనకు అభ్యంతరం కలగనివ్వకూడదు. మన యొక్క జీవితం ఒక ఓడ నీళ్ళలో ఉండి ఏ విధంగా నీటిలో మునిగిపోకుండా నేల మీద తేలుతూ ఉంటుందో, అట్టి విధంగా ఈ అభ్యంతరపరిచేటువంటి క్రియలు మన చుట్టూ ఉన్నప్పటికీ, ఈ పాప లోకం మనల్ని ముంచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ, మనం మాత్రం ఆ ఓడ వలె ఈ పాప లోకంలో తేలుతూ ముందుకు సాగిపోవాలి, గమ్యానికి చేరాలి. ఒకవేళ ఈ లోకం ఎంతో విశాలంగా ఉంది, రమ్యంగా ఉంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అని దానిలోకి అడుగు పెట్టినట్లయితే నిశ్చయంగా దానిలో మునిగిపోవలసినదే. వారు ఏమాత్రం జీవనాన్ని కొనసాగించే దేవుని రాజ్యానికి వారసులు కానేరరు, గమ్యానికి చేరలేరు. కనుక మన శరీర అవయవములు అభ్యంతరం కలిగిస్తున్నాయో లేదో అన్న సంగతిని మనం జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. మన నేత్రములు కొన్నిసార్లు చూడకూడనివి చూడాలి అని ఆశిస్తూ ఉంటాయి. మన చేతులు కొన్నిసార్లు చేయకూడని పనులు చేయాలి అని ముందుకు లాగుతూ ఉంటాయి. వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళాలని మన పాదాలు పరిగెడుతూ ఉంటాయి. అందుకే వాటిని మనం నరికివేయాలి, ఆ క్రియలను మనం చంపివేయాలి. ఒకవేళ వాటిని మనము చంపకపోతే ఆ చిన్న రోగమే, ఆ చిన్న అవయవమే సర్వ శరీరాన్ని నరకంలోకి తీసుకెళ్లేటువంటి శక్తివంతమైనటువంటి పాపక్రియగా మార్చబడిపోతుంది. అందుకే ప్రభు కలువరి శిలువలో తన చేతులను, పాదములను, తన తలను, శరీరం అంతా కూడా నలగొట్టబడిన వాడుగా శిలువలో ఒంటరి అయిపోయాడు. దాని అర్థం, మనము ఆయన యొద్దకు వచ్చినట్లయితే మన తలంపులు మార్చబడతాయి, మనము ఆయన యొద్దకు వచ్చినట్లయితే మన చేతి క్రియలు మార్చబడతాయి, మనము ఆయన యొద్దకు వచ్చినట్లయితే మన పాదం యొక్క అడుగు జాడలు మార్చబడతాయి, మనము ఆయన యొద్దకు వచ్చినట్లయితే మన యొక్క హృదయ ఆలోచనలు మార్చబడతాయి, మనము ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన చూసినట్లుగా పవిత్రమైన చూపును మనం చూడగలుగుతాం. కనుక ఆయన యొద్దకు మనము చేరదాం. మనలను ఈ అభ్యంతరపరిచేటువంటి పాపానికి తీసుకెళ్లేటువంటి క్రియలలో నుండి, అవయవాలలో నుండి విడిపించగలిగినటువంటి నాదుడు ఒక్కడే. ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యొద్దకు మనము చేరినట్లయితే ఆయన మనలను విడిపిస్తాడు. ఆయన సాక్షులుగా దేదీప్యమానంగా ప్రకాశింపచేస్తాడు, అనేకులకు సాక్షులుగా నిలబెడతాడు. మన యొక్క ఆత్మీయ స్థితిలో వృద్ధినిందింపచేసి ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలను అధిరోహించినట్లుగా చేస్తాడు. అట్టి
విధంగా మనం అభ్యంతరములను గూర్చి జాగరూకత కలిగి మన సొంత శరీరమును ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుందాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీకు కూర్చున్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలుగుతాయి. నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మేము నిండాలుగా దీవించండి. అభ్యంతరములు లోకంలో నుండి బయట వ్యక్తుల నుండి కలగడం ఒక కోణం అయితే, శరీరంలో నుండి సొంత శరీరంలో నుండి అవయవముల ద్వారా అభ్యంతరం కలగడం మరొక కోణమని, వాటి విషయంలో కూడా జాగరూకత కలిగి ఉండాలని మీరెంత తేటగా సెలవిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు అభ్యంతరం కలిగించేటువంటి అవయవములను గుర్తించి జాగరూకత కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినట్లుగా కృప దయచేయండి. ఇక్కడ వారి ప్రతి అవసరం ఒక్కరిని మహిమలో తీర్చి మీరు అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.